సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు. మే 5, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తిని మినహాయించారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 38కి చేరబోతుంది. దీనికోసం ప్రభుత్వం పార్లమెంటులో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టనుంది. ఇక పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి న్యాయమూర్తుల సంఖ్యను పెంచనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాదాపు 92,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాజ్ 1 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అయితే గతంలో కూడా పలుమార్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచారు. వాటి వివరాలు చూస్తే మొదటగా 1950 సంవత్సరంలో 7 న్యాయమూర్తులు ఉండేవారు. ఇందులో ప్రధాన న్యాయమూర్తిని మినహాయించారు. ఇక 1956 సంవత్సరంలో ఆ సంఖ్యను 10కి పెంచారు. ఆ తరువాత 1986 సంవత్సరంలో ఈ సంఖ్యను 25కు పెంచారు. ఆ తర్వాత 2009 సంవత్సరంలో ఈ సంఖ్యను 30కు పెంచారు. ఇక 2019 సంవత్సరంలో ఈ సంఖ్యను 33కు పెంచారు. ఇక 2026 సంవత్సరంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచబోతున్నారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం వలన కలిగే ప్రయోజనాలు చూస్తే ఎక్కువ ధర్మాసనాలు ఏర్పాటు చేయవచ్చు. దాని ద్వారా కేసుల విచారణ వేగవంతం అవుతుంది. అలాగే రాజ్యాంగపరమైన అంశాలను విచారించడానికి ఎక్కువ మంది న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారు. దీంతోపాటు పని ఒత్తిడి తగ్గి తీర్పుల నాణ్యత మెరుగుపడుతుంది. ఇక ఈ అదనపు 4 న్యాయమూర్తులు మరియు వారి యొక్క సహాయ సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులను సుమారు 15 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి భరిస్తారు. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఎన్సీఆర్టీ యొక్క ప్రశస్త్ 2.0 ప్రారంభం. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లోని వైకల్యాలను మరియు అభ్యాస లోపాలను ముందుగానే గుర్తించి వారికి సకాలంలోనే సరైన సహాయం అందించే లక్ష్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మరియు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రశస్త్ 2.0 అనే అత్యాధునిక డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ప్రశస్త్ 2.0 అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్ అని అర్థం. ఇక ప్రశస్త్ను 2022 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇక ఈ మొదటి వర్షన్కు అప్గ్రేడ్ చేసి ప్రశస్త్ 2.0ను మే 2026లో ఏర్పాటు చేశారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తన, నైపుణ్యాలు మరియు అభ్యాస విధానాలను గమనించడం ద్వారా వారిలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రారంభ దశలోనే శాస్త్రీయంగా గుర్తించడం ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఈ యాప్ను ఏర్పాటు చేయడానికి గల కారణాలు చూస్తే ఏ ఒక్క విద్యార్థి కూడా వారి వైకల్యం లేదా అభ్యాస సమస్యల కారణంగా విద్యకు దూరం కాకూడదని ఈ యాప్ను ఏర్పాటు చేశారు. అలాగే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016లో పేర్కొన్న 21 రకాల శారీరక, మానసిక మరియు అభ్యాస వైకల్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ యాప్ను ఏర్పాటు చేశారు. ఇక లోపాలను ముందుగా గుర్తించడం వలన అవసరమైన బోధనాపరమైన మార్పులు మరియు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వేగంగా అందబోతాయి. ఇక ఈ యాప్ ద్వారా వైకల్య నిర్ధారణను 2 దశల్లో చేస్తారు. అందులో మొదటి దశ, ఈ దశలో సాధారణ ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తన, నేర్చుకునే తీరు, క్లాస్ రూమ్లో వారి భాగస్వామ్యం ఆధారంగా యాప్లో ఉన్న ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇక రెండవ దశ, పాఠశాలల్లోని స్పెషల్ ఎడ్యుకేటర్లు, కౌన్సిలర్లు లేదా
ప్రధానోపాధ్యాయులు మరింత లోతైన పరిశీలన చేసి ఆ లోపాన్ని ధృవీకరిస్తారు. భారతదేశపు ప్రాజెక్టుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం. మే 2026లో సిఎస్ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా చేపట్టిన ఫినిక్స్ జియోసెల్ అనే రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణంలో ఒక కొత్త సాంకేతికతను విజయవంతంగా అమలు చేయడమే ఈ రికార్డుకు కారణం. ఇక ఈ రికార్డు యొక్క అధికారిక టైటిల్ చూస్తే ఫస్ట్ రోడ్ బ్లాక్ సెక్షన్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ టెక్నికల్ టెక్స్టైల్ జియోసెల్ మేడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్లాస్టిక్. దీనిని తెలుగులో పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారైన టెక్నికల్ టెక్స్టైల్ జియోసెల్ను ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి రోడ్ బ్లాక్ సెక్షన్ అని అర్థం. ఇక ఈ రికార్డుల ప్రధానోత్సవం ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. ఇక ఫినిక్స్ జియోసెల్ ప్రాజెక్టు యొక్క ముఖ్య అంశాలు చూస్తే చెత్త కుప్పలు, నదులు మరియు డ్రైన్లలో పేరుకుపోతూ సాధారణంగా రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ ప్రాజెక్టు ద్వారా విలువైన మరియు మన్నికైన రోడ్డు నిర్మాణ సామాగ్రిగా మార్చారు. ఈ టెక్నాలజీని ప్రయోగశాలకే పరిమితం చేయకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో 2025 జులైలో ఢిల్లీ సమీపంలోని డిఎన్డి ఫరీదాబాద్ కేఎంపీ ఎక్స్ప్రెస్ వే వద్ద ఒక ఎలివేటెడ్ రోడ్ సెక్షన్కు ఈ ఫినిక్ జియోసెల్స్ను ఉపయోగించి నిర్మించారు. ఇక ఈ జియోసెల్స్ 250 వరకు ఉష్ణాన్ని తట్టుకోగలవు. అలాగే ఇవి ఎలాంటి హానికర రసాయనాలను విడుదల చేయవు. ఇక ఈ జియోసెల్స్ వాడకం వల్ల రోడ్డు నిర్మాణ ఖర్చు తగ్గుతుంది. అలాగే ఒకవైపు దేశాన్ని వేధిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గిస్తూనే మరోవైపు పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి ఇది బాటలు వేస్తుంది. ఇక ఇది పూర్తిగా చక్రీయ ఆర్థిక వ్యవస్థ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఉత్పత్తి దాని జీవితకాలం ముగిసిన తర్వాత కూడా తిరిగి మరో రకంగా ఉపయోగపడుతుంది అని అర్థం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో కొత్త సభ్యదేశం. భారతదేశం ప్రారంభించిన ప్రతిష్టాత్మక వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టు అయిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో సౌదీ అరేబియా 26వ సభ్యదేశంగా చేరడానికి సిద్ధమైంది. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 ప్రధాన పెద్ద పిల్లి జాతులను రక్షించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక అంతర్జాతీయ వేదిక. ప్రాజెక్టు టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రారంభించారు. ఇక 7 పెద్ద పిల్లుల వివరాలు చూస్తే పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, చీతా, జాగ్వార్ మరియు పూమా. ఇక ప్రస్తుతం ఈ కూటమిలో 25 దేశాలు ఉన్నాయి. అలాగే 5 దేశాలు పరిశీలక దేశాలుగా ఉన్నాయి. ఇక 2025 సంవత్సరంలో నేపాల్ మరియు రష్యా దేశాలు కూడా ఇందులో చేరాయి. అలాగే మే 2026 నాటికి సౌదీ అరేబియా దేశం 26వ దేశంగా చేరబోతుంది. ఇక సౌదీ అరేబియా వంటి ఆర్థికంగా బలమైన దేశం భాగస్వామ్యం కావడం వలన పరిశోధనలు, ఆవాసాల రక్షణ కోసం అవసరమైన ఫండ్స్ మరియు టెక్నాలజీ సులభంగా సమకూరుతుంది. అలాగే ఆసియా మరియు ఆఫ్రికా దేశాలకే పరిమితమైన కూటమిలో ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలు కూడా ఆసక్తి చూపించడం నిజమైన గ్లోబల్ యాక్షన్ ప్లాన్గా మారబోతుంది. అలాగే పర్యావరణ సమతుల్యంగా ఉండబోతుంది. ఇక జూన్ 1-2 తేదీలలో న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ జరగబోతుంది. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడానికి ఇప్పటికే 14 దేశాలు అధికారికంగా అంగీకరించాయి. అలాగే ఈ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించనున్నారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకు కొత్త అధ్యక్షుడు నియామకం. భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక సంస్థల సమాఖ్య అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకు 2026-27 సంవత్సరానికి గాను కొత్త అధ్యక్షుడిగా ఆర్ ముకుందన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ పదవిలో ఉన్న రాజీవ్ మెమాని స్థానంలో ఈయన నియమితులయ్యారు. ఇక ఆర్ ముకుందన్ గురించి చూస్తే, ఆర్ ముకుందన్ ప్రముఖ సంస్థ అయిన టాటా కెమికల్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అలాగే టాటా గ్రూప్లో ఆయనకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఇక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గురించి చూస్తే, భారతదేశంలో పరిశ్రమలు మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్న అనుసంధానకర్తగా పనిచేసే ఒక లాభాపేక్ష లేని పారిశ్రామిక సంఘం. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందించడం, అలాగే పరిశ్రమల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, అలాగే ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం. ఇక ఈ నియామకం యొక్క ప్రాముఖ్యత చూస్తే, గ్లోబల్ మార్కెట్లో భారత కంపెనీలు ఎదుర్కొంటున్న పోటీని తట్టుకొని నిలబడేలా వ్యూహాలు రచించడంలో ఆర్ ముకుందన్ కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలకు పరిశ్రమల మద్దతును కూడగట్టడంలో ఆయన నాయకత్వం వహించబోతున్నారు. ఇక టాటా కెమికల్స్కు అధినేతగా ఉన్న ఆర్ ముకుందన్కు పర్యావరణ హితమైన విధానాలపై మంచి అవగాహన కూడా ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026ను రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ విడుదల చేస్తుంది. ఇక 2026 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోవడం ప్రజాస్వామ్య దేశాలకు ఒక తీవ్రమైన హెచ్చరికగా చెప్పుకోవాలి. ఇక 2026 సంవత్సరంలో పత్రికా స్వేచ్ఛ పడిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది మీడియా క్యాప్చర్ మరియు రాజకీయ జోక్యం. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ప్రత్యక్షంగా సెన్సార్షిప్కు బదులుగా పరోక్ష పద్ధతుల ద్వారా మీడియాను నియంత్రిస్తున్నారు. ఇక రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు తప్పుడు సమాచారం. డీప్ ఫేక్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా తప్పుడు సమాచారం క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. దీనివల్ల అసలైన జర్నలిజంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది. ఇక మూడవది ఆర్థిక నియంత్రణ మరియు ఏకాధికారం. మీడియా సంస్థల నిర్వహణ ఖర్చు పెరిగిపోవడంతో అవి బతకడానికి రాజకీయ నాయకులు లేదా బహుళజాతి సంస్థల పెట్టుబడులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇక నాలుగవది జర్నలిస్టుల భద్రత. మిడిల్ ఈస్ట్, ఉక్రెయిన్ వంటి యుద్ధ ప్రాతిపదిక ప్రాంతాలలో మరియు ఎన్నికల సమయాల్లో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం ప్రతి పౌరుడికి వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అలాగే పత్రికా స్వేచ్ఛ కూడా ఇందులో అంతర్లీనంగా ఉంటుంది. ఇక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో ఇండియా 157వ స్థానంలో ఉంది. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 92.7 స్కోర్తో నార్వే మొదటి స్థానంలో ఉండగా 88.9 స్కోర్తో నెదర్లాండ్స్ రెండవ స్థానంలో ఉంది. ఇక 88.5 స్కోర్తో ఎస్టోనియా మూడవ స్థానంలో ఉండగా 88.4 స్కోర్తో డెన్మార్క్ నాలుగవ స్థానంలో ఉంది. అలాగే 87.6 స్కోర్తో స్వీడన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక ఈ నివేదిక ప్రకారం చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి ఎరిట్రియా దేశం 180వ స్థానంలో ఉండగా నార్త్ కొరియా 179, ఇరాన్ 178, సిరియా 177, తుర్కమెనిస్తాన్ 176వ స్థానంలో ఉన్నాయి. ఇక
ఈ నివేదిక ప్రకారం ఇండియా యొక్క పొరుగు దేశాల ర్యాంకింగ్ చూస్తే 87వ స్థానంలో నేపాల్ దేశం ఉండగా 108వ స్థానంలో మాల్దీవ్స్ ఉంది. ఇక 134వ స్థానంలో శ్రీలంక ఉండగా 150వ స్థానంలో భూటాన్ దేశం ఉంది. ఇక 152వ స్థానంలో బంగ్లాదేశ్ ఉండగా 153వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇక 166వ స్థానంలో మయన్మార్ దేశం ఉండగా 175వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉంది. అలాగే 178వ స్థానంలో చైనా దేశం ఉంది. ఇక ఈ నివేదికను మొత్తం 5 అంశాల ఆధారంగా ఇస్తారు. అవి రాజకీయ సూచిక, ఆర్థిక సూచిక, చట్టపరమైన సూచిక, సామాజిక సూచిక మరియు భద్రతా సూచిక. భారత నావికా దళంలో తదుపరి ప్రధానాధికారి నియామకం. భారత నావికా దళ తదుపరి ప్రధానాధికారిగా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మే 9, 2026న అధికారిక ప్రకటన చేసింది. ఇక ప్రస్తుతం నేవీ చీఫ్గా ఉన్న అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మే 31, 2026న పదవీ విరమణ చేయనున్నారు. ఇక ఆయన స్థానంలో కృష్ణస్వామినాథన్ మే 31న పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక కృష్ణస్వామినాథన్ ప్రస్తుతం పశ్చిమ నావికాదళ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక కృష్ణస్వామినాథన్ గురించి చూస్తే ఇతను 1987 జూలై 1న భారత నావికాదళంలో చేరారు. అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, నేవల్ వార్ కాలేజ్ మరియు యుఎస్ నేవల్ వార్ కాలేజ్ వంటి సంస్థలలో ఆయన ప్రతిష్టాత్మక శిక్షణ పొందారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బిఎస్సి, కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎంఎస్సి, అలాగే లండన్లోని కింగ్స్ కాలేజ్ నుంచి ఎంఏ, అలాగే ముంబై యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ మరియు పిహెచ్డి పూర్తి చేశారు. అలాగే 1987 జూలై 1న ఆయన భారత నౌకాదళంలో చేరారు. ఇక కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విభాగంలో ఆయన ప్రత్యేక నిపుణులు. ఇక ఆయన ఐఎన్ఎస్ విద్యుత్, ఐఎన్ఎస్ ఫినాష్, ఐఎన్ఎస్ కులీష్, ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి నౌకలకు కమాండర్గా పనిచేశారు. అలాగే ఆయన నేవీ చీఫ్ అత్యున్నత స్థాయికి చేరుకునే క్రమంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అందులో మొదటిది వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, అలాగే చీఫ్ ఆఫ్ పర్సనల్, అలాగే భారత నావికాదళ భద్రతా బృందం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక సదరన్ నేవల్ కమాండ్లో చీఫ్ స్టాఫ్ ఆఫీసర్గా నావికాదళ శిక్షణ విధానాలను మెరుగుపరిచారు. అలాగే ఆయన పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ను గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ నియామకం. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ నియమితులయ్యారు. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మే 1, 2026న అధికారిక ప్రకటన చేసింది. ఇక గతంలో 55 మరియు 56వ ఎడిషన్లకు ఫెస్టివల్ డైరెక్టర్గా వ్యవహరించిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ స్థానంలో అశుతోష్ గోవారికర్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక అశుతోష్ గోవారికర్ గురించి చూస్తే ఆయన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విశేష గుర్తింపు పొందిన దర్శకుడు. ఆస్కార్ నామినేషన్ పొందిన లగాన్ చిత్రంతో పాటు స్వదేశ్, జోధా అక్బర్ లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అలాగే 1984 నుంచి ఆయన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు హాజరవుతున్నారు. అలాగే 2024 సంవత్సరంలో జరిగిన ఈ వేడుకలకు
ఇంటర్నేషనల్ సినిమా విభాగానికి ఆయన జ్యూరీ ప్రెసిడెంట్‌గా కూడా అత్యుత్తమ సేవలు అందించారు. ఇక 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు 2026 నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు గోవా రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఇక రాబోయే ఈ 57వ ఎడిషన్‌లో స్పెయిన్ దేశాన్ని అతిథి దేశంగా ప్రకటించారు. అలాగే ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన పలు చిత్రాలతో పాటు స్పానిష్ చిత్రాలను కూడా ఈసారి పెద్దపీట వేయబోతున్నారు. ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను 1952 సంవత్సరంలో స్థాపించారు. ప్రపంచ సినిమాలోని ఉత్తమ ప్రతిభను ప్రదర్శించడానికి మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఇక ప్రారంభంలో వివిధ నగరాల్లో ఈ వేడుకలను నిర్వహించినప్పటికీ 2004 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం గోవాలోని పనాజీలో శాశ్వతంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఇక కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు గోవా ప్రభుత్వానికి చెందిన ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తాయి. పులిట్జర్ బహుమతి 2026 ప్రపంచవ్యాప్తంగా జర్నలిజంలో అత్యున్నత పురస్కారంగా భావించే పులిట్జర్ ప్రైజ్ను ఈ సంవత్సరం ఇద్దరు భారతీయ జర్నలిస్టులు గెలుచుకున్నారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మరియు సైబర్ నేరాల ముఠాల మోసాలను వెలుగులోకి తెచ్చినందుకు గాను వారికి ఈ అవార్డు లభించింది. ఇక విజేతల వివరాలు చూస్తే ఆనంద్ ఆర్కే ముంబైకి చెందిన ప్రముఖ ఇల్లస్ట్రేట్ మరియు విజువల్ ఆర్టిస్ట్. అలాగే సుపర్ణ శర్మ సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మరియు ఎడిటర్. ఇక వీరితో పాటు బ్లూంబర్గ్ సీనియర్ రిపోర్టర్ నటాలీ ఓబికో ఈ అవార్డును పంచుకున్నారు. ఇక వీళ్ళకి ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఇక వారు రూపొందించిన ట్రాప్డ్ అనే కథనానికి ఈ అవార్డు లభించింది. ఈ కథనం భారతదేశంలోని ఒక న్యూరాలజిస్ట్ ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన డిజిటల్ అరెస్ట్ సంఘటన చుట్టూ జరుగుతుంది. ఒక వ్యక్తి తన సొంత మొబైల్ ఫోన్ ద్వారానే సైబర్ నేరగాళ్ల చేతిలో ఎలా బందీ అవుతాడు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు ఇందులో వివరించారు. ఒమన్ దేశానికి కొత్త భారత రాయబారి నియామకం. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ దౌత్యవేత్త ప్రశాంత్ పీసేను సుల్తానేట్ ఆఫ్ ఒమన్కు తదుపరి భారత రాయబారిగా నియమిస్తూ మే 11, 2026న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ప్రశాంత్ పీసే గురించి చూస్తే ఇతను 1995వ బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ఇక గతంలో ఈ పదవిలో ఉన్న 1993వ బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి గొడవర్తి వెంకటేష్ శ్రీనివాస్ స్థానంలో ఆయన మస్కట్లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఈ నియామకానికి ముందు ప్రశాంత్ పీసే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఇమిగ్రేషన్ పాలసీ అండ్ వెల్ఫేర్ విభాగానికి అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఇక ఆయనకు అరబ్ దేశాల్లో తిరిగిన అనుభవం ఉంది. ఈజిప్ట్, లిబియా, ఇరాక్ వంటి దేశాల్లో ఆయన సేవలు అందించారు. అలాగే రష్యా, సెంట్రల్ ఆసియా వ్యవహారాల్లో కూడా ప్రశాంత్ పీసేకు విశేష నైపుణ్యం ఉంది. అలాగే ప్రశాంత్ పీసేకు ఇమిగ్రేషన్ విధానాలలో అపారమైన అనుభవం కూడా ఉంది. ఇక గల్ఫ్ దేశాలైన ఒమన్ లాంటి చోట భారీ సంఖ్యలో భారతీయ వలస కార్మికులు నివసిస్తున్నారు. వారి యొక్క సంక్షేమం, భద్రత మరియు హక్కుల పరిరక్షణ దృష్ట్యా ప్రశాంత్ పీసేను నియమించారు. ఆల్ ఇండియా డిస్టిలర్ అసోసియేషన్ నివేదిక. ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్ తాజా నివేదిక ప్రకారం ఇండియాలో ఇథనాల్ ఉత్పత్తికి ప్రధాన ముడి సరుకుగా మొక్కజొన్న అవతరించింది. గతంలో చెరకు ప్రధాన ముడి సరుకుగా ఉండేది.
ఇక 2025-26 ఇథనాల్ సప్లై ఇయర్‌లో మొదటి 6 నెలల కాలంలో నవంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 515 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా జరిగింది. ఇందులో అత్యధికంగా మొక్కజొన్న ద్వారానే 182 కోట్ల లీటర్లు ఉత్పత్తి అయింది. అదే సమయంలో చెరకు నుంచి 130 కోట్ల లీటర్లు మాత్రమే ఇథనాల్ ఉత్పత్తి అయింది. అయితే మొక్కజొన్న వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారో చూస్తే, చెరకు అత్యంత నీటి ఆధారిత పంట. మొక్కజొన్న సాగుకు చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. అలాగే ఎల్‌నినో ప్రభావం వల్ల చెరకు దిగుబడి తగ్గుతూ వస్తుంది. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను ఎంచుకున్నారు. అలాగే మొక్కజొన్న స్వల్పకాలిక పంట. E20 బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముడి సరుకును వైవిధ్యపరచడం తప్పనిసరి అవుతుంది. అందుకే మొక్కజొన్నను ఎంచుకున్నారు. ఇక దీని వలన ఆర్థిక మరియు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపనుంది. మొక్కజొన్న డిమాండ్ పెరగడం వల్ల మార్కెట్‌లో మొక్కజొన్నకు మంచి ధర పలుకుతుంది. అంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ధర లభిస్తుంది. అలాగే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి మొక్కజొన్న పండించే రాష్ట్రాలకు ఇది భారీ ఊరట కల్పిస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్ 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 11.3 లక్షల హెక్టార్ల మొక్కజొన్నను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మొక్కజొన్న నిల్వ కోసం గోడౌన్లు, రూరల్ సప్లై చైన్ మరియు అగ్రి ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇక సాధారణంగా ఇథనాల్ సప్లై ఇయర్‌ను నవంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు నిర్వహిస్తారు. ఇక ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్ ఇథనాల్ మరియు ఆల్కహాల్ ఉత్పత్తికి సంబంధించిన డేటాను విడుదల చేస్తుంది. బయోఫ్యూయల్ పాలసీ జాతీయ జీవ ఇంధన విధానం ద్వారా ఆహార ధాన్యాలను జీవ ఇంధనాలుగా మార్చడానికి ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రోత్సహిస్తుంది. జన్ సురక్ష పథకాలకు 11 సంవత్సరాలు పూర్తి. కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో జనసురక్ష పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలను ప్రారంభించి 11 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఇక మే 2015 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకాలు ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన గణాంకాలను విడుదల చేశారు. ఇక గత 11 సంవత్సరాలలో ఈ పథకాల ద్వారా సుమారు 25,160 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ క్లెయిమ్లను ప్రభుత్వం పరిష్కరించింది. అలాగే క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు డబ్బులు అందిస్తున్నాయి. ఇక జనసురక్ష పథకాలలో 3 పథకాలు ఉన్నాయి. అవి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అలాగే అటల్ పెన్షన్ యోజన. ముందుగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి చూస్తే, ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. ఏ కారణం చేతనైనా పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబానికి ఈ పథకం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందులో 2 లక్షల బీమా కవరేజ్ అందిస్తుంది. దీనికోసం వీరు సంవత్సరానికి రూ. 436 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం 18 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు వయసు పరిమితిని పెట్టారు. అలాగే ఇది జూన్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ పథకంలో ఇప్పటి వరకు 27 కోట్లకు పైగా నమోదులు జరిగాయి. సుమారు 10.7 లక్షల కుటుంబాలకు 21,500 కోట్లకు పైగా క్లెయిమ్స్ అందించి ఆదుకున్నారు. ఇక రెండవది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రమాదశాత్తు మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు కవరేజ్ ఇచ్చే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం వచ్చిన వారికి 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. అలాగే పాక్షిక వైకల్యం ఏర్పడితే 1,00,000 రూపాయలు చెల్లిస్తారు.
దీనికోసం వీరు వార్షిక ప్రీమియంగా సంవత్సరానికి రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 18-70 సంవత్సరాల వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. ఇక ఈ 11 సంవత్సరాలలో అత్యధికంగా 58 కోట్లకు పైగా ప్రజలు ఇందులో నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 1.84 లక్షల బాధిత కుటుంబాలకు దాదాపు 3,660 కోట్ల క్లెయిమ్లను అందించాయి. ఇక మూడవది అటల్ పెన్షన్ యోజన పథకం. అసంఘటిత రంగ కార్మికులు, పేదల వృద్ధాప్య భద్రత కోసం తీసుకువచ్చిన పెన్షన్ పథకం ఇది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత వారు కట్టిన ప్రీమియం మరియు వయసు ఆధారంగా నెలకు కనీసం 1000 నుంచి గరిష్టంగా 5,000 వరకు గ్యారంటీ పెన్షన్ అందుతుంది. ఇందులో 18-40 సంవత్సరాల వయసున్న వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 9 కోట్ల మందికి పైగా చందాదారులు నమోదు చేసుకున్నారు. వన్ కేస్ వన్ డాటా మరియు సుసహాయ్ ప్రారంభం. భారతదేశ న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ను మరింత వేగవంతం చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మే 11, 2026న 2 కీలక డిజిటల్ వ్యవస్థలను ప్రారంభించారు. అవే వన్ కేస్ వన్ డాటా అలాగే సుసహాయ్. సామాన్యులకు న్యాయ వ్యవస్థను మరింత చేరువ చేయడం కోసం అలాగే కేసుల నిర్వహణలో పారదర్శకతను పెంచడమే వీటి యొక్క ప్రధాన ఉద్దేశం. మొదటగా వన్ కేస్ వన్ డాటా. అన్ని న్యాయ వ్యవస్థల డేటాను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఒక బృహత్తర ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయబోతున్నారు. కింది స్థాయి తాలూకా కోర్టుల నుంచి అత్యున్నత సుప్రీంకోర్టు వరకు ఉన్న కేసుల సమాచారాన్ని ఇది అనుసంధానం చేస్తుంది. ఇక దీని యొక్క ప్రధాన లక్ష్యాలు మరియు ప్రయోజనాలు చూస్తే, సింగిల్ డిజిటల్ ఐడెంటిటీ. ఒక కేసు కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు వెళ్ళినప్పుడు వేరువేరు నెంబర్లతో నమోదవుతుంది. ఇక ఈ కొత్త విధానం ద్వారా ఒక కేసు దేశంలో ఏ కోర్టుకు వెళ్ళినా దానికి ఒకే డిజిటల్ గుర్తింపు ఉంటుంది. అలాగే తాలూకా, జిల్లా, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు డేటా ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడం వల్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎక్కడి నుంచైనా కేసు పూర్తి చరిత్రను సులభంగా ట్రాక్ చేయవచ్చు. అలాగే కోర్టు రికార్డుల్లో ఎలాంటి డూప్లికేషన్ లేకుండా ఇది నివారిస్తుంది. అలాగే కోర్టుల మధ్య రికార్డుల మార్పిడి డిజిటల్ రూపంలో అత్యంత వేగంగా జరగడం వల్ల కేసుల విచారణ మరియు పరిష్కారం మరింత త్వరగా పూర్తవుతుంది. ఇక రెండవది సుసహాయ్ చాట్బాట్. ఇది సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వర్చువల్ అసిస్టెన్స్. దీనిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సహకారంతో భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఇక ఈ చాట్బాట్ యొక్క ప్రయోజనాలు చూస్తే, కోర్టుల చుట్టూ తిరిగే అనుభవం లేని సామాన్యులు కూడా న్యాయపరమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సుప్రీంకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేయగానే స్క్రీన్ కుడివైపు కింద నుంచి కనిపించే ఈ చాట్బాట్ ఐకాన్ పై క్లిక్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా 5 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో మొదటిది కేస్ స్టేటస్, అంటే కేసుల ప్రస్తుత స్థితి మరియు అప్డేట్స్ను తెలుసుకోవచ్చు. రెండవది కేస్ లిస్టు, రోజువారీ కేసుల విచారణ జాబితా వివరాలను తెలుసుకోవచ్చు. ఇక మూడవది ఆర్డర్స్ మరియు జడ్జిమెంట్స్, అంటే కోర్టు ఇచ్చిన తీర్పులు మరియు ఆదేశాల కాపీలు తెలుసుకోవచ్చు. నాలుగవది ఈ సర్వీసెస్, ఈ ఫైలింగ్ తదితర డిజిటల్ కోర్టు సేవలకు సంబంధించిన మార్గదర్శకాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఐదవది ఫ్యాక్స్, తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సుప్రీంకోర్టు నియమ నిబంధనలు ఈ చాట్బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. జాతీయ పంచాయతీ అవార్డులు 2025. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ పంచాయతీ అవార్డు 2025 విజేతలను ప్రకటించింది.
అట్టడుగు స్థాయిలో గ్రామీణాభివృద్ధి, సుపరిపాలనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు గుర్తింపుగా ఈ అవార్డులను జూన్ 3, 2026న ఢిల్లీలో అధికారికంగా ప్రదానం చేయబోతున్నారు. ఇక 2022లో పునర్వ్యవస్థీకరించిన ఈ అవార్డులను ప్రధానంగా 7 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా మూల్యాంకనం చేస్తారు. ఇక ఈ అవార్డుల ప్రక్రియ పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకంతో నేరుగా అనుసంధానించబడి ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా 42 పంచాయతీలను ఎంపిక చేసి జాతీయ పంచాయతీ అవార్డులు 2025ను ప్రకటించారు. ఇక జాతీయ స్థాయిలో మొత్తం 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడగా ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రం ఏకంగా చెరో 5 జాతీయ అవార్డులను దక్కించుకుంది. విశాఖపట్నం జిల్లా నాదవరం మండలంలోని శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే ప్రజలకు పారదర్శకమైన మెరుగైన సేవలు అందించినందుకు కేంద్రం ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని అందించింది. ఇక మహిళా సంక్షేమంలో మరియు సురక్షిత వాతావరణాన్ని కల్పించడంలో అగ్రగామిగా నిలిచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాలెం పంచాయతీ దేశంలోనే మొదటి స్థానం నిలిచింది. ఇక కడప జిల్లా కాజీపేట మండలంలోని చెములపల్లి పంచాయతీ జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించి 75 లక్షల నగదు బహుమతిని దక్కించుకుంది. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం దేశంలోనే 3వ ర్యాంకు దక్కించుకొని బ్లాక్ స్థాయిలో 1.5 కోట్ల పురస్కారాన్ని పొందింది. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన గొల్లపూడి గ్రామ పంచాయతీ వినూత్న పన్నుల వసూలు వ్యూహంలో తన నిర్వహణ ఖర్చుల్లో 80% స్వయంగా సమకూర్చుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించినందుకు గాను జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఇక నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ ఈ విభాగంలో జిల్లా, బ్లాక్ మరియు గ్రామ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ అవార్డులను అందిస్తారు. ఇక ఈ కేటగిరీలో 3 జిల్లా పంచాయతీలు, 2 బ్లాక్ పంచాయతీలు, 3 గ్రామ పంచాయతీలతో సహా 8 పంచాయతీలను ఎంపిక చేశారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ ఆయుధం తారా. తారా అంటే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్మెంటేషన్ అని అర్థం. ఇక రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అలాగే భారత వైమానిక దళం ఒడిషా తీరంలో తారా ఆయుధం యొక్క తొలి విమాన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇక తారా గురించి చూస్తే ఇది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ. ఇది ఆన్ గైడెడ్ వార్ హెడ్లను, ప్రెసిషన్ గైడెడ్ సాధారణ బాంబులకు రెక్కలు మరియు అత్యాధునిక గైడెన్స్ సిస్టమ్ను అమర్చి వాటిని ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే స్మార్ట్ బాంబులుగా మార్చే ఆయుధాలను మార్చడానికి దీనిని రూపొందించారు. దీని ద్వారా దాడి సామర్థ్యాలను గణనీయంగా పెరగవుతుంది. ఇక దీనిని మే 7, 2026న ప్రయోగించారు. ఇక ఈ వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన సాంప్రదాయ ఆయుధాల పరిధిని, అలాగే విధ్వంసక శక్తిని మరియు దెబ్బ కొట్టే ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే సదూర లక్ష్యాలను మరింత ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది. ఇది అత్యాధునిక తక్కువ ధర వ్యవస్థలను ఉపయోగించే మొట్టమొదటి గ్లైడ్ ఆయుధం. ఈ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన హైదరాబాద్లోని ఇమారత్ పరిశోధనా కేంద్రం ఇతర డిఆర్డిఓ ప్రయోగశాలల సహకారంతో రూపొందించి అభివృద్ధి చేశారు. ఇక ఈ ప్రాజెక్టులో అభివృద్ధి మరియు ఉత్పత్తి భాగస్వాములు మరియు భారతీయ ప్రైవేట్ పరిశ్రమలు పాలుపంచుకున్నాయి. ఇక ఈ అభివృద్ధి భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పెంపొందించడంలో, అలాగే దిగుమతి చేసుకున్న ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో
కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ తార అనేది 80-100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకుంటుంది. అంటే శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థల పరిధికి బయట నుంచే మన విమానాలు దాడి చేయవచ్చు. ఇక ఇది ప్రయాణ మధ్యలో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ మరియు జీపీఎస్ ద్వారా మార్గనిర్దేశం పొందుతుంది. అలాగే చివరి దశలో ఎలక్ట్రో ఆప్టికల్స్ మరియు ఇన్ఫ్రారెడ్ స్పీకర్ సహాయంతో లక్ష్యాన్ని గుర్తిస్తుంది. ఇక ఈ కిట్‌కు 250 కేజీలు, 450 కేజీలు, 500 కేజీల బరువు ఉన్న వివిధ రకాల సాధారణ బాంబులను అమర్చవచ్చు. ఇక ఈ తొలి పరీక్షను జాగ్వార్ యుద్ధ విమానం ద్వారా నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో సుఖోయ్, మిరాజ్ 2000 మరియు స్వదేశీ తేజస్ విమానాలకు కూడా దీనిని అనుసంధానం చేయనున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసే నివేదిక చాలా కీలకంగా మారబోతుంది. మే 6, 2026న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన క్రైమ్ ఇన్ ఇండియా 2024 వార్షిక నివేదికను విడుదల చేసింది. 2024 నివేదికలో ప్రధానంగా ఒక ముఖ్యమైన మార్పు కనిపించింది. అది పాతకాలపు భౌతిక నేరాలు తగ్గుముఖం పట్టి డిజిటల్ మరియు ఆర్థిక నేరాలు గణనీయంగా పెరిగాయి. ఇక పాత ఐపీసీ చట్టాల స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అమలులోకి రావడం వల్ల కూడా ఈ గణాంకాల మార్పుపై ప్రభావం చూపింది. ఇక 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 58.86 లక్షల కాగ్నిజబుల్ నేరాలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇది 6% తగ్గుదల సూచిస్తుంది. 2023 సంవత్సరంలో 62.41 లక్షల కాగ్నిజబుల్ నేరాలు నమోదయ్యాయి. ఇక క్రైమ్ రేటు కూడా 448.3 నుంచి 418.9కి పడిపోయింది. ఇక దేశంలో సాంప్రదాయ నేరాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు మాత్రం ఏకంగా 17.9% పెరిగాయి. మొత్తం కేసులు 101,928 కాగా 72.6% కేసులు కేవలం ఆర్థిక మోసాలకు సంబంధించినవే. ఇక మహిళలపై నేరాలు 1.5% స్వల్పంగా తగ్గాయి. అలాగే మొత్తం కేసులు 4.41 లక్షలుగా ఉంది. ఇక అత్యధికంగా 27.2% భర్త లేదా బంధువుల చేతిలో హింస వల్లే ఈ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక అత్యధిక కేసులు ఉత్తరప్రదేశ్లో నమోదు కాగా మెట్రో నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఇక చిన్నారులపై నేరాలు 5.9% పెరిగాయి. అలాగే కిడ్నాప్లు 40% ఉండగా ఫోక్సో 36.9% కేసులు నమోదయ్యాయి. ఇక షెడ్యూల్ ట్రైబ్స్పై ఆకృత్యాలు భారీగా 23.1% తగ్గగా షెడ్యూల్ క్యాస్ట్లపై 3.6% తగ్గాయి. ఇక డ్రగ్ ఓవర్డోస్ వల్ల సంభవించిన మరణాలు 2024 సంవత్సరంలో ఏకంగా 50%కి పెరిగాయి. 1.7 లక్షల మంది వివిధ కారణాలతో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇక 2024 సంవత్సరంలో తెలంగాణలో ఆర్థిక నేరాలు 45.6% పెరిగి 39,127కు చేరుకున్నాయి. అలాగే దేశంలోని మొత్తం ఆర్థిక నేరాల్లో దాదాపు 18.2% ఒక తెలంగాణలోనే జరిగాయి. ఇక తెలంగాణ రాష్ట్ర క్రైమ్ రేట్ 102.1%గా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ఇందులో ముందుండటం గమనార్హం. ఇక ఇందులో 98% కేసులు ఫోర్జరీ, చీటింగ్, ఆన్లైన్ పెట్టుబడుల మోసాలకు సంబంధించినవే. ఇక దేశవ్యాప్తంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ నమోదు చేసిన కేసుల్లో తెలంగాణ 423 కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక తలసరి నేరాల రేటును ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉండగా, జార్ఖండ్ 3వ స్థానంలో ఉంది. ఇక
వీటిలో నాగాలాండ్ అత్యల్ప నేరాల రేటును నమోదు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క గణాంకాలు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ పరంగా మెరుగ్గా ఉందని చెప్పాలి. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,68,788 కేసులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు 8.4% తగ్గాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రేట్ 316.1%గా ఉంది. ఇది జాతీయ సగటుకు 418.9 కంటే తక్కువగానే ఉంది. ఇక ఛార్జ్ షీట్ నమోదు రేటు ఆంధ్రప్రదేశ్‌లో 90.7%గా ఉండి పోలీసుల దర్యాప్తు వేగాన్ని సూచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. మొత్తం కేసులు 19,952 నమోదయ్యాయి. అందులో ఛార్జ్ షీట్ రేటు 94.4%గా ఉంది. ఇక దేశంలో హ్యూమన్ ట్రాఫిక్ కేసుల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 423 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 337 కేసులతో మహారాష్ట్ర, 159 కేసులతో ఆంధ్రప్రదేశ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో హత్య కేసులు కూడా స్వల్పంగా తగ్గాయి. హత్య కేసులు మొత్తం 898గా ఏర్పడ్డాయి. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రతిష్టంభన మరియు గవర్నర్ పాత్ర లేదా త్రిశంకు సభ. ఇటీవల తమిళనాడులో హీరో విజయ్‌కు 50% మెజారిటీ లేకపోవడం వలన రాష్ట్రంలో అనిశ్చల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనికి సంబంధించిన పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా త్రిశంకు సభ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే 50%+1 రాకపోతే ఆ పరిస్థితిని త్రిశంకు సభ లేదా ఎన్నికల అనంతర ప్రతిష్టంభన అంటారు. ఇలాంటి సమయంలోనే రాష్ట్ర గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారబోతుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. అలాగే ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఎవరిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించాలనే దానిపై రాజ్యాంగంలో ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. అయితే ఇక్కడ గవర్నర్కు తన పరిస్థితులకు అనుగుణమైన విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ అధికారం అపరిమితం కాదు. ఇక దీనికి సంబంధించి చరిత్ర చూసుకుంటే మొదటగా సర్కారియా కమిషన్ మార్గదర్శకాలు. గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని ఇష్టానుసారంగా వాడకుండా ఉండటానికి 1983 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ ఒక స్పష్టమైన క్రమాన్ని సూచించింది. అందులో ఏది మెజారిటీ రానప్పుడు గవర్నర్ కింది వరుస క్రమంలో రాజకీయ పక్షాలను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి అత్యధిక స్థానాలు వస్తే ముందుగా వారిని ఆహ్వానించాలి. ఆ తర్వాత ఇతర పార్టీలు లేదా స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన పార్టీలకు ముఖ్యమంత్రిగా చేయటానికి ఆహ్వానించాలి. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమిలో భాగస్వాములందరూ ప్రభుత్వంలో చేరడానికి అంగీకరిస్తే వారిని ఆహ్వానించాలి. ఇక ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమిలో కొన్ని పార్టీలు ప్రభుత్వంలో చేరి మరికొన్ని పార్టీలు బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తే వారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించాలి. ఇక రెండవ కేసు వచ్చేసి 1994 సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మాయి కేస్. ఒక పార్టీకి లేదా కూటమికి మెజారిటీ ఉందా లేదా అనే విషయాన్ని రాజ్భవన్లో కాకుండా సభా ప్రాంగణంలో మాత్రమే తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక మూడవ కేసు 2006 సంవత్సరంలో రామేశ్వర్ ప్రసాద్ కేస్. ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా ఒక పార్టీ లేదా కూటమి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు
శాసనసభను రద్దు చేయడం రాజ్యాంగం విరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది. అంటే శాసనసభ రద్దు అనేది చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలి. ఇక ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల ఎన్నికల తర్వాత గవర్నర్ల నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. గవర్నర్లు తాము ప్రాతినిధ్యం వహించే కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే గవర్నర్ బల పరీక్షకు ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే కొనుగోలుకు లేదా ఫిరాయింపులకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే సుప్రీంకోర్టు 24 నుంచి 48 గంటల్లోపే బల పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తుంది. ఇక వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శాసనసభ తీర్పు మారినప్పటికీ రాజీనామా చేయడానికి నిరాకరించిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిని తొలగించే గవర్నర్ అధికారంపై రాజ్యాంగపరమైన చర్చ తలెత్తింది. ఆర్టికల్ 172 ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం రాష్ట్ర శాసనసభకు 5 సంవత్సరాల స్థిర పదవీకాలం ఉంటుంది. ఆ పదవీకాలం ముగియగానే శాసనసభ స్వయంచాలకంగా రద్దవుతుంది. ఈ దశలో అధికారిక రాజీనామా లేఖతో సంబంధం లేకుండా పాత ప్రభుత్వం యొక్క చట్టపరమైన హోదా సాంకేతికంగా అంతరించిపోతుంది. దీని అనుగుణంగానే మే 7, 2026న వెస్ట్ బెంగాల్ యొక్క రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకు కేంద్రం ఆమోదం. మే 5, 2026న మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి 5,659.22 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఇక ఈ కార్యక్రమం మొత్తం 5 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం గురించి 2025-26 బడ్జెట్లో తొలిసారిగా ప్రతిపాదించారు. వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు జౌళి మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. దేశవ్యాప్తంగా 14 ప్రధాన పత్తి పండించే రాష్ట్రాలలోని 140 జిల్లాలకు చెందిన సుమారు 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్న దేశంగా నిలిచింది. దాదాపు 11.8 మిలియన్ హెక్టార్లు భారతదేశంలో పండుతుంది. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 40% వాటాను కలిగి ఉంది. కానీ ఉత్పాదకతలో ప్రపంచంలో ఇండియా 40వ స్థానంలో ఉంది. ఇక ప్రస్తుతం మన దేశంలో హెక్టార్కు సగటున కేవలం 440 కిలోల దిగుబడి మాత్రమే వస్తుంది. ఇక నాణ్యమైన వస్త్రాల తయారీకి అవసరమైన ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ పత్తి కోసం మనం ఇప్పటికీ విదేశీ దేశాల దిగుమతులపై ఆధారపడుతున్నాము. ఇక మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ యొక్క లక్ష్యాలు చూస్తే దిగుబడిని హెక్టార్కు ప్రస్తుతం ఉన్న 440 కిలోల ఉత్పత్తిని 755 కిలోల ఉత్పత్తికి పెంచాలి. అలాగే దేశవ్యాప్త పత్తి ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్న 33.5 మిలియన్ల బేళ్ల నుంచి ఏకంగా 498 లక్షల బేళ్లకు చేర్చాలి. అలాగే ఈ మిషన్ కింద చేపట్టే కొన్ని చర్యలు చూస్తే అందులో మొదటిది హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్. అంటే మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే అధునాతన విధానాన్ని ప్రోత్సహిస్తారు. అలాగే వాతావరణ మార్పులు, కరువు, తెగుళ్లను తట్టుకునే సరికొత్త అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అభివృద్ధి చేస్తారు. అలాగే కూలీల కొరత అధిగమించడానికి మరియు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి పత్తి తీసే యంత్రాలను రైతులకు అందుబాటులోకి తెస్తారు. ఇక పత్తిలో చెత్త 2% కంటే తక్కువగా ఉండేలా దేశవ్యాప్తంగా 2000 జిన్నింగ్స్ మరియు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి 5F విజన్ను అనుసంధానించారు. 5F అంటే ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ అని అర్థం.
జనని డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభం. భారత ప్రభుత్వ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మే 2026లో జనని అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మాతా శిశు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్లాట్ఫామ్లు గర్భిణీలు మరియు నవజాత శిశువుల ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇక జనని అనగా జర్నీ ఆఫ్ అంటేనాటల్, నాటల్ అండ్ నియోనాటల్ ఇంటిగ్రేటెడ్ కేర్ అని అర్థం. ఇక మహిళల పునరుత్పత్తి వయస్సులో వారి డిజిటల్ ఆరోగ్య రికార్డులను సమగ్రంగా పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి జనని ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తే అందులో మొదటిది సమగ్ర ఆరోగ్య డేటాను డిజిటల్ డేటాగా భద్రపరుస్తుంది. రెండవది క్యూఆర్ ఎనేబుల్డ్ పవర్ అండ్ చైల్డ్ హెల్త్ కార్డు. ఈ కార్డు ద్వారా ఒక రోగి దేశంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డాక్టర్లు వారి గత వైద్య చరిత్రను సులభంగా తెలుసుకుంటారు. ఇక మూడవది వలస కార్మికులకు ఈ కార్డులు ఉపయోగకరంగా ఉండనుంది. నాలుగవది గర్భిణీలలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సిస్టమ్ వెంటనే కార్యకర్తలకు అలర్ట్ పంపిస్తుంది. ఇక ఐదవది ఏమైనా వ్యాక్సినేషన్ ఉంటే తల్లిదండ్రులకు లేదా ఆశా వర్కర్లకు రిమైండర్లు పంపుతుంది. ఇక ఆరవది పోషకాహార లోపాన్ని నివారించే పోషణ్ యాప్ మరియు వ్యాక్సినేషన్ను ట్రాక్ చేసే యూవిన్ ప్లాట్ఫామ్లతో ఈ జనని పోర్టల్ అనుసంధానం చేయబడుతుంది. ఇక ఏడవది ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నెంబర్ అలాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నుంచి సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ అశోక్ కుమార్ పాండా నియమితులయ్యారు. ఇటీవల సెబీ, ఎన్ఎండిసి వంటి కీలక జాతీయ సంస్థల నాయకత్వాల్లో జరిగిన మార్పుల తరహాలోనే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ ఉక్కు తయారీ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా ఈ ముఖ్య మార్పు చోటు చేసుకుంది. ఇక డాక్టర్ అశోక్ కుమార్ పాండా మే 9, 2026న ఈ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ పదవికి ముందు ఆయన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఫైనాన్స్ డైరెక్టర్గా పనిచేశాడు. అలాగే దాదాపు 9 నెలల పాటు కమర్షియల్ డైరెక్టర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఆయన 1992 సంవత్సరంలో మేనేజ్మెంట్ ట్రైనీలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన బిజినెస్ మేనేజ్మెంట్లో పిహెచ్డి కూడా పూర్తి చేశాడు. జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు 2026. ఆరోగ్య సంరక్షణ రంగంలో నిస్వార్థ సేవలు అందించే నర్సింగ్ సిబ్బందిని సత్కరించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రతి సంవత్సరం అందిస్తుంది. ఇక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు 2026ను ప్రదానం చేశారు. మే 12, 2026న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ ఏడాది అవార్డులను ఇచ్చారు. ఈ అవార్డు కింద ఒక ప్రశంసా పత్రం, ఒక పథకం మరియు ₹1,00,000 నగదు బహుమతిని అందిస్తారు. ఇక ఈ సంవత్సరం అవార్డులు అందుకున్న వారిలో అత్యంత కఠినమైన పరిస్థితులలో ప్రాణాలు కాపాడిన వారు కూడా ఉన్నారు. అందులో మొదటివారు లక్షద్వీప్కు చెందిన ఆయేషా బేబీకే. లక్షద్వీప్లో ఒక మారుమూల దీవిలో అర్ధరాత్రి సాహసం చేసి తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడినందుకు
ఈ అవార్డు వచ్చింది. అలాగే లడఖ్కు చెందిన కుల్విందర్ పర్హి పౌరులకు సైనికులకు అందించిన వైద్య సేవలకు గాను ఈ అవార్డు లభించింది. అలాగే ఢిల్లీ ఆర్మీకి చెందిన మేజర్ జనరల్ లిస్సమ్మ పివి మిలిటరీ హెల్త్ కేర్ విభాగంలో విశేష సేవలు చేసినందుకు ఈ అవార్డు లభించింది. ఇక ఈ విజేతలలో ముఖ్యమైన వారి వివరాలు చూస్తే కర్ణాటకకు చెందిన కవిత జగన్నాథ్, కేరళకు చెందిన మంజుమల్ విఎస్, తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ ఆర్ శంకర్ షణ్ముగం, అలాగే చండీగఢ్కు చెందిన పూరం వర్మ, అలాగే వెస్ట్ బెంగాల్కు చెందిన గీతా కర్మకర్, మహారాష్ట్రకు చెందిన ఉజ్వల్ మహాదేవ్ సోయం, అలాగే మిజోరంకు చెందిన లాలం తెగి హమే, సిక్కింకు చెందిన మదం హమాలీలు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో డాక్టర్ బి వనజా కుమారి, డాక్టర్ సిఆర్ షంషేర్ బేగంలు కూడా ఈ అవార్డులను అందుకున్నారు. ఇక ఈ అవార్డును కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973 సంవత్సరంలో స్థాపించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే వ్యక్తిని ఆధునిక నర్సింగ్ పితామహురాలు అని కూడా పిలుస్తారు. ఆమెను లేడీ విత్ ల్యాంప్ అని కూడా అంటారు. ఇక ఆమె జన్మదినం అయిన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక 2026 నర్సుల దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి మన నర్సులు మన భవిష్యత్తు, సాధికారత కలిగిన నర్సులు ప్రాణాలను రక్షిస్తారు. మిషన్ సెహత్ ప్రారంభం. మిషన్ సెహత్ను మే 11, 2026ను ప్రారంభించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు వినూత్నమైన ప్రాజెక్టులలో మిషన్ సెహత్ ఒకటి. వ్యవసాయ రంగాన్ని, ప్రజారోగ్యాన్ని అనుసంధానం చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం గురించి ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక సెహత్ అనగా సైన్స్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అని అర్థం. దీనిని తెలుగులో వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ అని అర్థం. ఇక భారతదేశంలోని 2 అత్యంత పరిశోధనా సంస్థలైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. ఇక ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుల మందు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల పంటలు విషతుల్యంగా మారి తినే మనుషులు, జంతువుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాగే నేల సారం క్షీణిస్తుంది. ఈ సమస్యలను అరికట్టి పంటల నాణ్యతను పెంచి దాని ద్వారా మానవులు, జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఈ మిషన్లో ప్రధానంగా వ్యవసాయ పద్ధతులు మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే దానిపై ఐసీఎంఆర్ వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి విస్తృత పరిశోధనలు చేయబోతున్నారు. అలాగే హానికర ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తారు. అలాగే కేవలం ఆహారం అందించడమే కాకుండా అది పూర్తి పోషక విలువలతో కూడిన ఆహారం అయ్యేలా దీనిని రూపొందించబోతున్నారు. ఇక వన్ హెల్త్ విధానం కూడా ఇందులో పాటిస్తారు. మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని కాపాడుతారు. ఇక ఈ మిషన్ సెహత్ వల్ల క్యాన్సర్ మరియు ఇతర ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ప్రజలను రక్షిస్తారు. అలాగే భూసారం పెరిగి నాణ్యమైన మరియు అధిక దిగుబడి ఇచ్చే పంటలు పండుతాయి. హంటా వైరస్. మే 2026లో ప్రపంచవ్యాప్తంగా హంటా వైరస్ కలకలం రేపింది. ఇది వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం ఒక షిప్లో ఈ వైరస్ ఊహించని విధంగా మనుషుల నుంచి మనుషులకు వ్యాపించింది. ఏప్రిల్ 1, 2026న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవి హోండియస్ అనే షిప్లో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. మే 13 నాటికి ఈ నౌకకు సంబంధించిన ప్రయాణికులలో 11 కేసులు నమోదు కాగా అందులో
ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక సాధారణంగా హంటా వైరస్ ఎలుకల నుంచి మనుషులకు వస్తుంది కానీ మనిషి నుంచి మనిషికి రాదు. అయితే ఈ షిప్‌లో బయటపడిన స్ట్రెయిన్ పేరు యాండీస్ వైరస్. హంటా వైరస్ కుటుంబంలో మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఏకైక వైరస్ రకం ఇదే. ఇక హంటా వైరస్ గురించి చూస్తే ఎలుకలు, పందికొక్కుల ద్వారా వ్యాపించే జునోటిక్ వైరస్ హంటా వైరస్. ఎలుకలకు ఈ వైరస్ సోకినా కూడా అవి అనారోగ్యానికి గురికావు. ఇక వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ఎండిపోయి గాలిలో ధూళిలా కలిసినప్పుడు అవి మనుషులు పీల్చినప్పుడు మనుషులకు వ్యాపిస్తుంది. ఇక ఎలుకలు కొరకడం లేదా వాటి విసర్జకాలు తాకిన చేతులతో కళ్ళు, ముక్కు, నోరు తాకడం వల్ల ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ఇక ఈ వైరస్ సోకిన 1 నుంచి వారం మధ్యలో లక్షణాలు బయటపడతాయి. దీనిని వైద్య పరిభాషలో హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అని అంటారు. ఇక తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇక ఈ వైరస్ సోకిన కొద్ది రోజుల్లోనే ఊపిరితిత్తుల్లో ద్రవాలు చేరి శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. అలాగే రక్తపోటు పడిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. ఇక ఈ వైరస్ యొక్క మరణాల రేటు దాదాపు 38% పైగా ఉంది. ఇక ఈ వైరస్‌కు ఎలాంటి నిర్దిష్టమైన వ్యాక్సిన్ గానీ, యాంటీవైరల్ మందులు గానీ లేవు. ఇక లక్షణాలను బట్టి ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్ మరియు ఇంటెన్సివ్ కేర్ అందించడం మాత్రమే ఏకైక మార్గం. ఇక ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే రోగి బతికే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇక యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వైరస్ వల్ల సాధారణ ప్రజలకు ముప్పు చాలా తక్కువగా ఉంటుందని నిర్ధారించారు. వన్ కేస్ వన్ డాటా ఇనిషియేటివ్ ఒక కేసుకు సంబంధించి డేటాను ఒకసారి మాత్రమే నమోదు చేయడం వన్ కేస్ వన్ డాటా ఇనిషియేటివ్ యొక్క ప్రధాన ఉద్దేశం. గతంలో ఒక నేరం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు నిందితుడి వివరాలు టైప్ చేసేవారు. తర్వాత ఆ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు గుమస్తాలు మళ్ళీ అదే డాటాను టైప్ చేసేవారు. అలాగే ఆ నిందితుడు జైలుకు వెళితే జైలు అధికారులు మళ్ళీ తమ రికార్డుల్లో మొదటి నుంచి వివరాలను రాసుకునేవారు. దీనివల్ల సమయం వృధా అవడమే కాకుండా పేర్లు, సెక్షన్ల నమోదు చేయడంలో ఎన్నో తప్పులు జరిగేవి. ఇక వన్ కేస్ వన్ డాటా ఇనిషియేటివ్ ద్వారా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగానే దానికి ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది. ఇక ఈ కేసు ఏ విభాగానికి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వివరాలు నమోదు చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా ఒక డాటా సిస్టమ్ అంతటా ప్రవహిస్తుంది. ఇక వన్ కేస్ వన్ డాటా అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలోని కీలకమైన భాగం. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో వన్ కేస్ వన్ డాటా ఇనిషియేటివ్ పనిచేస్తుంది. ఇక క్రిమినల్ జస్టిస్ సిస్టంలోని ప్రధానమైన 5 మూల స్తంభాలకు ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. అవి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ మరియు సిస్టమ్స్ ద్వారా పోలీస్ వ్యవస్థ, ఈ కోర్ట్స్ సిస్టమ్స్ ద్వారా న్యాయస్థానాలు, ఈ ప్రిజన్స్ ద్వారా జైలులు, ఈ ఫారెన్సిక్ ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్లు, ఈ ప్రాసిక్యూషన్ ద్వారా ప్రాసిక్యూషన్లు. ఈ 5 విభాగాలు ఒకదానికొకటి అనుసంధానమై ఒకే డేటాను పంచుకుంటాయి. ఇక ఒక జడ్జి తమ కంప్యూటర్లో కేవలం ఆ కేసు నెంబర్ కొట్టగానే పోలీసులో ఛార్జ్షీట్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు మరియు ఆ నిందితుడి పాత నేర చరిత్ర క్షణాల్లో స్క్రీన్పై కనిపిస్తుంది. దీనివల్ల కోర్టు యొక్క వాయిదాలు తగ్గి తీర్పులు త్వరగా వస్తాయి. అలాగే డేటాను ఒకసారి ఎంటర్ చేయడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా సెక్షన్లు మారిపోవడం లాంటి తప్పిదాలు జరగవు. అలాగే ఫైళ్ళు ఎక్కడ ఆగిపోయాయో అని అధికారులకు సులభంగా తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న నేరస్తుల డేటాబేస్
ఒకే చోట ఉండటం వల్ల ఒక రాష్ట్రంలో నేరం చేసి వేరే రాష్ట్రంలో దాచుకున్న నేరస్తులను ముఖ గుర్తింపు టెక్నాలజీతో పట్టుకోవచ్చు. దీంతో పాతకాలపు కాగితాల వ్యవస్థకు స్వస్తి పలికి ఆధునిక, వేగవంతమైన, తప్పులేని డిజిటల్ న్యాయ వ్యవస్థను నిర్మించడమే ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. సౌత్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కు కొత్త అధ్యక్షుడు నియామకం. భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ సహదేవ్ యాదవ్ ఇటీవల మే 2026లో సౌత్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కు కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో మే 12, 2026న జరిగిన సౌత్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఎన్నికల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి మే 14, 2026న అధికారిక ప్రకటన వెలువడింది. ఇక సహదేవ్ యాదవ్ పోటీ లేకుండా సభ్య దేశాల ప్రతినిధుల అందరి మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఇక సహదేవ్ యాదవ్ గురించి చూస్తే ఆయన కేవలం భారత వెయిట్ లిఫ్టింగ్ రంగానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అందులో భారత్ ఒలింపిక్ సంఘానికి కోశాధికారిగా, అలాగే కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అలాగే ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కు అసిస్టెంట్ టు ప్రెసిడెంట్గా ఉన్నారు. దీంతో పాటు సౌత్ ఏషియన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సబీనా యాదవ్ నియమితులయ్యారు. ఈయన భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్న సబీనా యాదవ్ను సౌత్ ఏషియన్ వరల్డ్ ఫెడరేషన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. ఇక నేపాల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ శ్రేష్ఠ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అలాగే మాల్దీవుల నుంచి ఇబ్రహీం హమీద్, అలాగే శ్రీలంక నుంచి శంకా రత్నాయకే ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. దీంతో పాటు బంగ్లాదేశ్కు చెందిన షహరియా సుల్తానాకు ఎగ్జిక్యూటివ్ బోర్డులో చోటు దక్కింది. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.